నమస్కారం సార్. నమస్తే అండి సార్. మేము కావేరీ సీడ్స్ నుంచి రావడం జరిగింది. నా పేరు శ్రీనివాస్. థ్యాంక్ యూ సార్ మీరు విత్తనాలు వేసినందుకు. ఏం విత్తనం సార్ ఇది? ఈ 2K6 అండి. 2K6 ఏ కంపెనీ సార్? కావేరీ వాళ్ళది. కావేరీ వాళ్ళది. గత 4 సంవత్సరాల నుంచి 206 వేస్తున్నాం అండి. అది ఇంప్రూవ్డ్ గా ఉందని చెప్పి ఈ సంవత్సరం 2K6 తయారు చేసాం. ఇంప్రూవ్డ్ గా ఉందని చెప్పి అంటే ఈ సంవత్సరం విత్తనం వేసామండి. పోయిన సంవత్సరం కూడా మా 25-30 క్వింటాలు తక్కువ కోసుకుంటున్నాం అండి. అయితే చేను క్వాలిటీ గానీ పూత గానీ మూడో కోత వరకు డేలక్స్ క్వాలిటీ కింద పడుతుందండి. మూడో కోత. 4వ కటింగ్ ఏంటంటే మామూలుగా తేజాలోనే బెస్ట్ కింద వస్తాయి. బెస్ట్ కింద 4వ కోత. ఇది తేజాల్లోనే డేలక్స్ టైప్ లో బాగా ఇత్తనం. ఎందుకంటే వంకరగా ఉండదు, సాబీగా ఉంటది. ఇత్తనం శాతం కూడా బాగుంటదండి. ఇత్తనం లోన దాంట్లోకి వచ్చి పండుగ తొలిసి చూస్తే 74 ఇత్తనాలు కానించి 70 ఇత్తనాలు 74 ఇత్తనాలు కూడా లెక్కేసుకున్నాం. అంటే కాట బాగా వచ్చింది. థ్యాంక్ యూ సార్. మాకంటే కూడా మీ దగ్గర సార్. చెప్పండి మీ ఊరు పేరు, మీ పేరు, మీ ఫోన్ నెంబర్ కూడా చెప్పండి సార్. మా ఊరు గోరంట్ల గంగనపాలెం అండి, చిలకలూరుపేట మండలం. మా పేరు వచ్చి గోరంట్ల శ్రీనివాసరావు. ఓకే సార్. మా ఫ్రెండ్ ఆయన కూడా ఎకరం వేసాడులే, మోసేజు. ఓకే సార్. ఇక్కడ మా ఫ్రెండ్ సర్కిల్ లో 2 కిలోలు విత్తనాలు తీసుకొని ఈ సంవత్సరం వేసాము. అందరే బాగున్నాయండి. అందరూ 2K6 వేసారా సార్? ఇంకా 206 వేసాం, 2K6 కూడా 2 రకాలు 206 కి 2K6 కి ఏమి మీకు ఏమంటే గతంలోనేమో తోట ఈ రకంగా కొంచెం హైట్ పెరిగేది కాదు, లైన్ గా ఉండి బాగా కాసేది. ఇదేమో హైట్ పెరుగుతుంది. ఓకే, హైట్ పెరుగుతుంది. పోతా పిందె ఇప్పుడు 3 సంచులు అయిపోయినాయి అండి. అయినా సరే పోతా పిందె చూసుకో చేను మీద చూపించండి వేణుబాబు గారు ఒకసారి. చేను మీద కూడా చూపించండి. చూడు పోతా పిందె మాత్రం కరెక్ట్ గా మన మల్లె తోట ఉన్నట్టు తెల్లగా పూత మొత్తం ఎక్కువ పూత కనపడుతుంది. కొంచెం దిగుబడి వచ్చింది అని చెప్పి మేము అనుకుంటున్నాం. కొంచెం మీరు మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. వేణుబాబు ఒకసారి చూపించండి. నా ఫోన్ నెంబర్ 9959452933. ఈ రోజు డేట్ సార్? ఈ రోజు 2వ తారీఖు అండి, జనవరి 2. కొత్త సంవత్సరం 2025. ఓకే సార్. ఇప్పుడు మీరు ఈ చుట్టుపక్కల చాలా మంది రైతులు చాలా రకాలు వేసారు. వాటితో పోల్చుకుంటే ఇది ఎలా అనిపిస్తుంది? ఇది ఏ ముందు వేసినా కంపల్సరీ తీసుకుంటుందండి. గ్రోతింగ్ గానీ బొబ్బర్ చెట్లు గానీ దీంట్లో లేవండి. గ్రోతింగ్ బాగుంటది, బొబ్బర్ చెట్లు తక్కువ. ఇంకొకటి మీరు గమనించారా లేదు సార్? ముందుకెళ్దాం, కొంచెం ముందుకెళ్తూ చూపిద్దాం. రైతులకి ఏంటంటే మనం ఒక చోట నుంచి మాట్లాడితే రైతులు ఏమనుకుంటారంటే అరే వీళ్ళు కావాలని అక్కడ కాయలు కట్టలు లేకుండా ఏదో చేస్తున్నాం అని చెప్పేసి ఈ మధ్య కొంచెం అలాంటి ఇదవుతా ఉన్నాయి. మనం అలా కాదు. ఏమంటే మనం చూస్తున్నాము ఈ సంవత్సరం మేజర్ గా మనకున్న ప్రాబ్లం ఏంటంటే ఇది కూడా చూడండి, రైతులు చూపిస్తున్నారు.